अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकात औज़ु बिल्लाहि मिनश शैతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ రక్షణని అల్లాహ్ సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సౌకర్యాలు కురిపించండి వల్ల ఆమీన్. అర్ రెహమాన్ అర్ రహీం మాలిక్ యౌమిద్దీన్ అనేటువంటి వల్ల మాకు సరైన జ్ఞానాన్ని ఇల్ముని ప్రసాదించండి వల్ల ఆమీన్. మరి అబూ బక్ర్ రజల్లా గారిని నమాజ్ చదవమని చదివిపియమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అనారోగ్యంలో ఉన్నప్పుడు ఆ యొక్క చివరి రోజుల్లో చివరి కాలంలో ఈ యొక్క అబూబకర్ రజల్లా గారికి చెప్పడం జరిగింది. మరి వారు ఖురాన్ చదివేటప్పుడు కానీ నమాజ్ చదివేటప్పుడు కానీ అబూబకర్ రజల్లా గారు అనుకోకుండా తన యొక్క కళ్ళంపట నీళ్లు రావటం, ఏడవటం, దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవతోటి అనుకోకుండానే వారిలో నుంచి ఈ యొక్క ఏడుపు అనేది కళ్ళంపట నీళ్ళు అనేవి రావడం జరుగుతూ ఉంటుంది. అయినా సరే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ యొక్క సహాబానే నమాజ్ చదవమని చెప్పడం జరిగింది. ఇదే విషయం గురించి హజరత్ ఇబ్నే ఉమర్ రజల్లా గారు తెలియజేస్తున్నటువంటి కథనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వ్యాధి తీవ్ర రూపం దాల్చినప్పుడు ప్రజలు సామూహికంగా మస్జిద్లో జమాత్ తోటి నమాజ్ గురించి ఆయన్ని ప్రశ్నించారు. నమాజ్ విషయమై ఆయన ప్రశ్నించారు. అప్పుడు ఆయన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రజలకు సారథ్యం వహించమని, ఇమామత్ చేయమని, నాయకత్వం వహించమని, నమాజ్ చేయించమని అబూబకర్ రజల్లా గారికి చెప్పండి అని ఆదేశించారు. అల్లాహు అక్బర్. అందుకు ఆయిషా రజల్లా అన్హు గారు, ఓ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, అబూబకర్ రజల్లా గారు చాలా సున్నితమైనటువంటి మనసు కలిగిన వారు. నమాజులో ఖురాన్ చదివేటప్పుడు ఆయన తీవ్రంగా ఏడుస్తారు, ఆయన తీవ్రంగా విలపిస్తారు. మరి కాబట్టి ఈ విషయంలో మీరు ఆయన్ని క్షమించండి అని విన్నవించుకున్నారు. ఎవరు? ఆ యొక్క ఆయిషా రజల్లా గారు చెప్పారు. అప్పుడు కానీ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆమె మాటను నిరాకరిస్తూ ఆయనకు నమాజ్ చేయించమని చెప్పండి అని అన్నారు. అల్లాహు అక్బర్. హజరత్ ఆయిషా రజల్లాహు అన్హా గారు ఉల్లేఖనంలో కూడా ఉంది, నేను దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అబూబకర్ మీ స్థానంలో నిలబడితే తీవ్ర దుఃఖానికి లోనై ప్రజలకు ఖురాన్ చదివి వినిపించలేరేమో అని విన్నవించుకున్నాను అని. బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథాలలో అజాన్ అధ్యాయంలో నమాజ్, ముస్లిం హదీస్ గ్రంథంలో నమాజ్ అధ్యాయంలో కూడా ఈ యొక్క హదీస్ గురించి చెప్పడం జరిగింది. ఈ హదీసు ద్వారా హజరత్ అబూబకర్ రజల్లా గారి యొక్క గొప్పతనం, ఆయన దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవ, మర్యాద, ఆయన ఏ విధంగా ఏడిచి